హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలంగాణ కల్చర్లో భాగంగా గద్దర్ అవార్డ్స్ని చూద్దాం. 2024 తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కంపల్సరీ ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది. ఉత్తమ చిత్రంగా కల్కి, ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా నివేదా థామస్, కల్కి, లక్కీ భాస్కర్ చిత్రాలకు 4 అవార్డు. గద్దర్ సినీ పురస్కారాలు 2024 ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. జూన్ 14 హైటెక్స్లో ప్రదానం. ఉత్తమ చిత్రంగా కల్కి మూవీ, ఉత్తమ ద్వితీయ చిత్రంగా పొటేలు, ఉత్తమ తృతీయ చిత్రంగా లక్కీ భాస్కర్. తెలుగు చలనచిత్ర పరిశ్రమ పురస్కార సందడి పునఃప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన గద్దర్ సినీ పురస్కారాన్ని గురువారం హైదరాబాద్లో ప్రకటించింది. 2024 గాను ఉత్తమ చిత్రంగా ప్రభాస్ కథానాయకుడు నటించిన కల్కి 2898 ఎంపికైంది. పుష్ప 2 చిత్రానికి గాను ఉత్తమ నటుడికి అల్లు అర్జున్ పురస్కారం దక్కింది. 35 చిన్న కథ కాదులో నటనకు గాను ఉత్తమ నటిగా నివేదా థామస్ ఎంపికయ్యారు. కల్కి, ఏడి, లక్కీ భాస్కర్ చిత్రాలకు 4 చొప్పున ఆస్కార్ సొంతం చేసుకున్నాయి. చారిత్రక అంశాలతో రూపుదిద్దుకున్న రాజాకార్ చిత్రానికి వివిధ భాగాల్లో 3 పురస్కారాలు, చక్కగా చిన్న చిత్రాలు 35 చిన్న కథ, కమిటీ కుర్రోళ్లు పలు వికలు మెరిశాయి. ఉత్తమ ఉర్దూ చిత్రం విభాగాన్ని ఏర్పాటు చేసిన ఏది ఎంపిక కాలేదు. ఉత్తమ సంభాషణ, ఉత్తమ ప్రతినాయకుడు, ఉత్తమ విజువల్స్ ఎఫెక్ట్ తదితర విభాగాల పురస్కారాల జాబితాలో చోటు కల్పించలేదు. కంపల్సరీ ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఈ టాపిక్ని చూసుకోగలరు. ఓకే, థ్యాంక్ యూ.